ఈ మధ్య కొందరు పేషెంట్స్ వచ్చేసి నాకు దగ్గు, సర్ది, ఆయాసం లాంటివి ఎలాంటి ఇబ్బందులు లేవు సార్, ఇప్పుడు నాకు ఆస్తమా ఉందని చెప్తున్నారు, నాకు నిజంగానే ఆస్తమా ఉందా అని అడుగుతున్నారు. నమస్కారం, నేను డాక్టర్ అనుదీప్ రెడ్డి, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, వాయు లంగ్ కేర్ అండ్ మల్టీ స్పెషాలిటీ క్లినిక్స్. ఆస్తమా అనేది రెండు రకాలు, అలర్జిక్ ఆస్తమా, నాన్ అలర్జిక్ ఆస్తమా. అలర్జిక్ ఆస్తమా అనేది మనకి చిన్నతనం నుంచే మొదలవుతుంది. అలర్జిక్ ఆస్తమాలో మనకి నార్మల్గా ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది. ఎలాంటి ఫ్యామిలీ హిస్టరీ అంటే మన ఫ్యామిలీలో అలర్జిక్ రైనైటిస్, అటోపిక్ డర్మటైటిస్, ఫుడ్ ఎలర్జీ ఆర్ ఎనీ హిస్టరీ ఆఫ్ బ్రాంకియల్ ఆస్తమా ఉన్నట్లయితే అది మనకి కూడా వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ కొందరికి 30 years తర్వాత కూడా ఆస్తమా వచ్చే అవకాశాలు ఉంటాయి. దాన్ని అడల్ట్ ఆన్సెట్ ఆస్తమా అంటారు. నాన్ అలర్జిక్ ఆస్తమా పలు రకాలు: న్యూట్రోఫిలిక్ ఆస్తమా, ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్తమా, ఒబేసిటీ ఇండ్యూస్డ్ ఆస్తమా, ఆస్పిరిన్ ఇండ్యూస్డ్ ఆస్తమా. సో ఆస్తమా అనేది చిన్నతనం నుండే కాదు, అది ఎలాంటి ఏజ్లో అయినా కూడా మనకి రావచ్చు. థ్యాంక్ యూ.